గురించి చర్చించుకుంటారని నేనైతే పెద్దగా అనుకునే ఆలోచన లేదు, అనుకోవట్లేదు కూడా. ఎందుకంటే వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరి గురించి వాళ్ళ ఏ రకంగా చెప్పుకుంటారు. నిన్న చూసాం కదా, నిన్న ఏ రకంగా యాగి చేశారు, ఎక్కడికి పోయి ఎక్కడ ఎవరికి సంబంధించిన దాంట్లో ఎట్లా చేశారు అనేది చూసాం. చూసిన తర్వాత వీళ్ళందరం చూసి నవ్వుకుంటున్నారు తప్పితే వీళ్ళని చూసి ఏదో నిజంగా వీళ్ళు ఏదో చేస్తారు. ఏం చేశాం 5 సంవత్సరాలు? నేను మళ్ళీ 3 ఏళ్లలో వచ్చేస్తాను అనటానికి గతంలో మనం ఏం చేశాం అది కదా. గతంలో కనుక చేస్తుంటే ఇవాళ పరిస్థితి ఉండదు కదా, 11 దిగపడుతున్న పరిస్థితి ఉండదు కదా. ఒకసారి అనలైజ్ చేసుకోవాలి, మనం చేసుకోవాలి. 5 సంవత్సరాలు చేశాను, 5 సంవత్సరాలు చేసిన తర్వాత డిజాస్టర్ ప్రజలు ఇంతగా చేత్కరించారంటే కారణం ఏంటి అనేది ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. అది వదిలిపెట్టేసేసి మళ్ళీ నేను వచ్చేస్తానంటే హౌ ఇట్ ఈస్ అర్థం కావట్లే. ఎట్లా నిన్న వద్దన్న వాళ్ళు రేపు కావాలని ఎందుకు కోరుకుంటారనుకుంటున్నారు? అంటే అదేమంటే మీరు ఏదో సిండికేట్లు, మీరు రైతులకు ఏం చేయలేదు. రైతులకు మేమేం చేసామో మీరేం చేసామో ప్రజలు చూసుకునే కదా. మాకు కూటమికి అంత మెజారిటీ ఇచ్చింది, మీకేమో అంత తీసుకెళ్ళడానికి కూర్చోబెట్టింది. అరే రైతులకు ఏనాడు ఏం చేశారు వీళ్ళు? రైతులు ధాన్యము ప్రభుత్వం కొని 24 గంటల్లో డబ్బులు ఇచ్చాం. వీళ్ళ టైంలో డబ్బులు ఇచ్చారు వీళ్ళు. గవర్నమెంట్ కొన్న తర్వాత ఎంతకాలం తిరిగారు రైతులు? వీళ్ళకి గుర్తులేదు వీళ్ళకి. అట్లా అసలు గత 5 సంవత్సరాలు రైతుల గురించి ఏం పెడుతున్నారు వీళ్ళు? నిజంగా చెప్పాలంటే అరే వీళ్ళు మామూలుగా పట్టా కూడా ఇవ్వలేదు రైతులకి. అంతకుముందు సబ్సిడీ కింద పట్టాలను ఇచ్చేవాళ్ళు, పట్టా కూడా ఇవ్వలేదు వీళ్ళు. కడమ తీసి పక్కన పెడతాం, ట్రాక్టర్లు కానీ లేదంటే రైతులకు ఇచ్చే పనిముట్లు కానీ అవన్నీ తీసి పక్కన పెడితే ఈవెన్ పట్టా అనేది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఎవరు వచ్చేసి మేము రైతుల కోసం పోటీ చేసాం, రైతుల కోసం మేము ఉన్నాము, 3 ఏళ్ళలో వచ్చేస్తాం వస్తారని చెప్పుకుంటే రాలేనట్ట చెప్తారు. అది కొంచెం న్యాచురల్ కదా. ఈ ప్రతిపక్షం అయినా సరే మేమే వచ్చేస్తాం, మేము గెలిచేస్తామని చెప్పాలి, అంతేగాని మేము వాడిపోతాం మేము రావని చెప్పలేరు కదా. అందుకని ఆయన కూడా పదే నేను వచ్చేస్తా కళ్ళు మూసుకుని తెరిస్తే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుని తెరిస్తే 2 ఏళ్ళు అయిపోయింది, కూర్చుని వేసేదానికి 3 ఏళ్ళు అయిపోయింది. ఈ కాదు కదా. మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేశాము అది ఒకసారి మనం అనుకోవాలి. అనుకోకుండా వచ్చేసి ఇక్కడ ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏం సిండికేట్లు అనేది మీకు అలవాటు. ఇవాళ అందుకనే అందరు లోపల ఉన్నారు. ఇవాళ ఈ పక్కన ఉన్న వాళ్ళతో పాటు అధికారులు కూడా లోపల ఉన్నారు. దేనుకున్నారు లోపల? ఆ నేచర్ మీది. ప్రజల సొమ్ముని ఏ రకంగా దోచుకోవాలి, ఏ రకంగా డైవర్ట్ చేయొచ్చు, ఎట్లా దానికి ఒక పాలసీలు తీసుకురావాలి, కొత్త పాలసీలు తీసుకొచ్చి ఆ పాలసీ ద్వారా మనం ఎట్లా కొట్టేయాలి అనే వాటికి అన్నిటికి కూడా పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి పార్టీ మన రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ. అందుకని అవన్నీ వాళ్ళకి తెలుసు, అలాంటివి మాకు తెలియదు. అది మాకు తెలిసింది ప్రజలకు మంచి చేయటం, మాకు తెలిసింది రైతులు ఏ రకంగా ఆదుకోవాలనేది ఇది తెలుసు మాకు. అంతేగాని ఇవాళ వచ్చేసి మీరు సిండికేట్ అయిపోయారు, మీరు ఇంకోటి అయిపోయారు అంటే వెంకటేశ్వర్లు గారు, అంటే ప్రధాని ఇక్కడ చూసుకోవాల్సింది ఆక్వా రైతులకు సంబంధించి జరిగింది కాబట్టి ఇప్పుడు ధరలు పెరిగాయనేది అయితే వాస్తవం. ధరలు పెరిగాయి కాబట్టి అక్కడ రైతులు కూడా తీవ్ర నిరసన చేస్తున్నది కూడా మనకు ప్రత్యక్షంగా చూస్తాం. అంటే ఏంటి, ఎలా సర్ది చెప్పారు రైతులకి? పోనీ రైతులకి ఆ సమస్యను పరిష్కారం దిశగా ఏం చేస్తారని చెప్పండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన ఈ 80 సంవత్సరాల్లో కూడా ఇబ్బంది పడే సెక్టార్ ఏదంటే ఒక రైతు సెక్టార్. కడమ సెక్టార్లన్నిటి కూడా వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్ చేస్తారో ఆ ప్రొడక్ట్